అని చెప్పు చెప్పు. ఏందన్నా నేను మొత్తం అయిపోయాను అన్న రోడ్డు మీద వచ్చేసి ఉన్నా ఇక్కడ నువ్వు అలాంటి ఏందన్నా రోడ్డు మీదకి మొత్తం నేను అప్పుల బాల్ అయిపోయి రోడ్డు మీద వచ్చేసిన అన్న మళ్ళీ అక్కడికి వచ్చిన దాంట్లో మేము కూడా అయిపోయినాం. లేదన్నా అలా కాదన్నా నాకే అన్ని డబ్బులు కొన్ని ఊళ్ళు ఆశ అయిపోయి నేనంత ఆశ నీకు తెలియదు అన్న నేను కూడా మొత్తం ముఖం అన్ని పోయింది కదా. నాకు కూడా 25 లక్షలు ఖర్చు అయినాయి తప్పని మళ్ళీ చేద్దాం. నేను ఎవరి జోలికి వెళ్తలేను నా జోలికి వస్తాను అంటున్నా. అవును మరి ఈడు ఎందుకు పెడుతున్నావు గేమ్? నువ్వు అన్నా నువ్వు పెట్టించావా? నేను ఫస్ట్ నుంచి పెడుతున్నా కదా. పెట్టేదా గేమ్? నేను కూడా పెట్టినా కదా ఫస్ట్ నుంచి. అంటే తర్వాత నేను గేమ్ పెట్టలే. కాదన్నా నా డబ్బులు ఇప్పుడు సంతోషం ఉన్నాడు ఆయన దగ్గర మాట్లాడినా కానీ అది చెప్తున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను. సంతోషం సంతోష్ టేబుల్ అడిగినా కానీ అది వేరే అంటున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను అంటున్నాను. ఏడున్నావు నువ్వు? ఇంటికాడన్నా సాంసన్ వచ్చినాడికి శాంసన్ రాలే. మీ ఇంటికాడ లేడా? లేడన్నా. సరే అన్నా నేను మొత్తం అయిపోయినా. నేను అలానే కదన్నా మొత్తం అయిపోయినా కదన్నా. అందరం అయిపోయినాం నీ దిక్కెళ్ళి. నువ్వు నీ దిక్కుకెళ్ళి అయిపోయినాం అందరం. ఏం లేదా అన్నా అవి కావాలని ఎవరు చేయలేదు. నువ్వు ఎవరు కావాలని చేయలేదు. అది అయిపోయిందన్నా. కావాలని నువ్వేం చేయలే కానీ నీ దిక్కెళ్ళి అయిపోయినావు అందరం. ఎవరు ఏం లేడు. 25 లక్షలు కూడా చేయకపోయినాయి. కావాలనే కాదు. నాకు అవ్వలేదన్నా 20 లక్షల ఆపరేషన్. ఆపరేషన్ పల్లికి 20 లక్షలు అవ్వలేదు నాకు. నీకు అయినా అవన్నీ అన్న బిల్లులు కూడా ఉన్నాయి ఇంట్లో. ఎవడు పెట్టుకున్నా? ఎవడు చేసిన తీట? ఎవడొచ్చింది నీ ఇంటికాడికి? నేను ఇట్లా వచ్చిందా కొట్లాడికే? నువ్వే పిలిచా అని చెప్పాడు. నీ ఇంటికాడికి నేను వచ్చిందా నేను కొట్టనీకే? కరణ్ సింగ్ నువ్వే పిలిచా అని చెప్పాడు కదా. కరణ్ సింగ్ ని కరణ్ సింగ్ నువ్వే అన్న పిలుస్తున్నాడు వెళ్ళగలరు రావాలంటే చూసుకుందాం అంటున్నాడు అని చెప్పాడు కదా. నేను పిలిచిందా అని చెప్పిండా? వినిపించాడు అన్న ప్రామిస్. అందుకనే వచ్చారా 140 మంది 150 మంది దాకా. అందుకే వచ్చారా? మాట్లాడడానికి వచ్చారా అంతమంది? వాళ్ళు అక్కడ పెళ్లి అయితే వాళ్ళందరూ చేశారు అన్న. నువ్వు ఇంటికన్నా ఇన్ని రోజులు అన్న ఇగో మంచిగా చాలా అయిపోయింది అన్న. ఇప్పుడు నేనేం అంటలేదు. నేనేం గెలుక్కోవట్లేదు. ఖాళీలో కూడా తిరుగుతులే అన్న. నా పని నేను చేసుకుంటున్నా. కరెక్టేలే కానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు. నీ పన్ను నా పని కూడా అదే. నా పని కూడా అదే పని. వేరే పని ఏం లేదు. నా పని కూడా నా దగ్గర ఎందుకన్నా అంటున్నా. నా పని కూడా అదే. సంచనాలు మాట్లాడతారు పొద్దున్న వచ్చి. సంచనాలు మాట్లాడతారు. మాట్లాడి ఇప్పుడు రాలే మీ ఇంటికాడికి రాలేదు. చేయనా సరే. హలో హలో ఇంట్లో కొట్టినామని 3 కొట్టినంటే ఇంకో ఇంట్లో అఖిల్ గారు ఉన్నాడు, నేనున్నాడు, మధ్య గారు ఉన్నాడు. నాకు 5,000 కొట్టుమాని. నువ్వు ఏం చెప్పినామని 5,000 ఇస్తానావా? సర్వీసింగ్ మాట్లాడినప్పుడు ఏమన్నామా? అర్థం కాలే. చదివా పోతున్నా. 5,000 కొట్టు సార్. 5,000 కొట్టు మామా. అది కాదు మా మేము 3 ఉన్నాం మామ ఇందులో. ఉన్నావు కరెక్టే మామా. అందుకే నీకు కోర్సు పెట్టి నేను ఇచ్చుకుంటా అంటున్నాను. కోర్సు పెడతాను నువ్వు అది కూడా ఇస్తావు. నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు. నేను అదే అంటలేమమ్మా. ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వు రాకు. నువ్వు ఇంట్లో చూసుకో. నువ్వు పంటలు పంపి నేను చూసుకుంటాను. నేను కూడా రాను కోసారికి. నేను అశ్విని అందుకే అంత గొడవ అయింది కదా మామ అంత ముందు. నేను రాను మామ. అశ్విని కూర్చోబెట్టుకుంటా కోసం కదా కొడుతున్నా మామ. హలో హలో అబ్బాయి వాళ్ళ ఏడున్నావని భయ్? నేను ఇగో వస్తున్నాను అప్పుడు ఇంటికి వస్తున్నా. ఏమైంది అది? ఏది అది పైసలు? ఏ పైసలు? అది 10,000. అదే నేను తీస్తాను. అది రామన్న ఏం చెప్పినాడు? 20,000 అయితే మండే నుంచి ఆడు ఇస్తాడని చెప్పినాడంట. 10,000 అక్కడ కూడా తీసుకో బాబు. చెప్పినాడు. ఇయ్యానన్నా నేను అయితే ఇస్తాను. నేను ఐడియాతో గాబర్ రాబోతో ఖాళీ గేమ్ బంకల్లో కూడా రామన్న. क्या बोले? क्या कई को पर कई कुछ क्या है तुम लोग को? भाई ऐसा नको कर भाई. मेरा अच्छा है बोल के बोला भी. ఇదో మనీ భాయ్ మనది ఏం లేదు. మన చెప్పాడు రామన్న చెప్పినాడు. నీకు చెప్తున్నా నాది ఏం మేము పుల్లే పెట్టి మేము అట్లా చెప్పాడు ఏం లేదు. నీకు మాకు ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా మనం కూడా అట్లానే మాట్లాడతాం. మొన్న కూడా మాట్లాడితే మనకు చెప్పినా నేను. నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా. నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. అది మాలా చెప్పుమని చెప్పినాడు. ఎందుకు మన చెప్పాను
సరే నువ్వు మళ్ళీ గేమ్ దగ్గర నువ్వే మాట్లాడుకో వచ్చినాక మళ్ళీ సరే ఏముంది ఎందుకు ఆ లొల్లి వచ్చి ఓకే పంచాయతీ ఓకే అన్న రా సరే హలో ఫోన్ చేస్తలేపా ఆ ఫోన్ చేస్తలేపా డ్రైవింగ్ లో నేను ఫోన్ చేశాను నీకు 2 సార్లు లిఫ్ట్ చేయలేదు. ఒకసారి రామారావు ఫోన్ ఫోన్ చేయ ఒకసారి. ఎందుక పొద్దున్న చెప్తాం మామ పొద్దున నీకు 30 డైలీ ఆయన కోసి కొట్టినప్పుడు 30 ఇచ్చినా ఇల్లు ఒక మాట చెప్పు. నాకు 30,000 ఎప్పుడు ఇచ్చాడు? 20,000 30,000 నీకు కోసుకు తీలే ఎప్పుడు ఇలే అప్పుడు పెట్టినప్పుడు ఇచ్చాడు 30. కొట్లాడలు అయిపోయినాయి అయిపోయినాయి అంతే మామ ఒక మాట చెప్పు. అవును గెలుకుతారు. నువ్వు టేబుల్ నువ్వు ఒక మాట నువ్వు టేబుల్ పెడుతున్నావు. మీద టేబుల్ మీద ఎవరిది టేబుల్ అంటే నీకు రామారావు పరిచయం లేదా? నీకు రామారావు తెలియదా? నీకు తెలిసి మాది తెలియదా నీకు రామారావు? ఇప్పుడు ఎలా మామూలు గొడవ అయింది చావు బతుకులాగా వచ్చిన ఇప్పుడు ఇంకా లాంటి ఆశ్చర్య చేస్తా ఏం చేయాలి నేను ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఏం చేయకు మామ. నువ్వు ఒక 10,000 ఇచ్చి సాయంత్రం ఇస్తా అని చెప్పు. రేపు సాయంత్రం ఓకేనా? నీకు బబ్బులకి రామానికి ముగ్గురికి ఇస్తా. చూడు నువ్వు అలాగే మామ లైఫ్ ఖరాబ్ చేసుకున్నా మనోడు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా. రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా. వదిలేండి సరేనా? లేదా చంపేయండి వచ్చి.